ఇక ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి సార్ ఏమంటున్నారు అంటే మీరు నిజమైన రిపోర్ట్స్ ఇవ్వడానికి కారణం ఆయన్నేనా? అవునమ్మా. ఒక హీరోలా వచ్చి నిజంగా నిజమైన రిపోర్ట్స్ని అందజేసేలా చేశాడు. అతనికి నువ్వెంత కృతజ్ఞత చెప్పుకున్నా చాలా తక్కువే అమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వంశీ. ఇప్పుడు భూమి రిలీజ్ అయిపోయింది అంటే నన్ను ఎలాగైనా పట్టుకుంటారు. నేనేదో ఒకటి చేయాలి. కామ్గా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు నేను బయటపడిపోతే ఇక నాకు ఎంత దూరం అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ఇందు నా దగ్గరే ఉండిపోతుంది. లేదంటే నేను జైలు పాలవుతాను. జైలు పాలు అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను అని అనుకుంటూ దీర్ఘంగా వంశీ ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి ఈ విధంగా అంటూ ఉంటారు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? ఎక్కడ నేను దొరికిపోతానేమో అని చాలా భయంగా ఉంది. ఏంటి దొరికిపోవడమా? ఏం మాట్లాడుతున్నారండి అనే విధంగా ఈతో అంటూ ఉంటే అంటే ఆ దొంగ ఎక్కడ దొరికిపోతాడో ఎక్కడున్నాడో అని అంటున్నాను. మీ మావయ్యను చెప్పాలని చూశాడు కదా. ఊరికే ఎందుకండి ఆ విషయాల గురించే ఆలోచిస్తూ ఎందుకు కంగారు పడుతున్నారు? ఎలాగో భూమి మా మావయ్యను హత్య చేయలేదని తెలిసింది కదా. కానీ హత్య చేసింది ఎవరో తెలుసుకుంటారు కదా. అయితే మీకేంటండి? హత్య చేసింది ఎవరో తెలుసుకుంటారు. అది పోలీసులు ఉన్నారు కదా. మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఎప్పటికైనా ఎవరైతే మా మావయ్యను చంపాలని చూశారో ఖచ్చితంగా పోలీసులకు చిక్కుతాడండి. ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా వదిలేసి వెళ్తాడు కదా. అప్పుడు అతను చిక్కి తీరుతాడు అని ఈ విధంగా అనగానే ఇక వంశీ ముఖం నుండి చెమటలు వస్తూ ఉంటాయి. ఏమైందండి ఈ చెమటలేంటి? అసలు మీరెందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? అంటే అదేం లేదు హిందూ, మీ మావయ్యకు ఎక్కడేమైనా అవుతుందో చనిపోతాడో ఏమో అని కాస్త భయంగా ఉంది. ఎందుకంటే మీ మావయ్య లేంది నువ్వు ఈ స్థాయిలో ఈ స్థాయిలో నువ్వు ఉన్నావంటే మీ మావయ్యే కదా. అవునండి మా మావయ్య ఎలాగైనా బతుకుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరెందుకు అంతలా కంగారు పడి ఎందుకు మీరు మీలో మీరే అంత బాధపడటం అవసరం లేదని అంటున్నాను. సరే ఏందో పద పద ఇక భోజనం చేద్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆయన వల్లే నేను శరత్ చంద్ర గారి కూతురిగా జడ్జి గారు చెప్పారు. లేదంటే శరత్ చంద్ర కూతురు కాదన్న విషయం జడ్జి గారు చెప్పుండేవారు. నా వెనుక ఉండి నన్ను వెన్నంటే నడిపిస్తున్నారు ఆయన. ఆయన ఆయన పక్కనే ఉండి ఆయన సేవలో నేను ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఒకవైపు నాన్నకి ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు. భగవంతుడా, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాని సందిగ్ధ పరిస్థితిలో ఉండిపోయాను అని భూమి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రౌడీలో ఎంట్రీ ఇస్తారు. ఇక అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటమ్మాయి ఓడిపోయినందుకు బాధపడకుండా సంతోషపడుతున్నావేంటి? పిన్ని, ఈసారి రౌడీలను మాట్లాడింది బీహార్ గ్యాంగ్ని. వాళ్ళు ఎలాగైనా చంపి తీరుతారు. అడ్డు వచ్చిన ఎవ్వరిని బ్రతకనివ్వడు పిన్ని. అంటే ఏంటమ్మాయి ఆల్రెడీ భూమిని చంపడానికి రౌడీలను పంపించేసేసావా? అవును పిన్ని, పంపించేసేసాను. అది భూమి మీద బ్రతకకూడదు, అందుకే కదా పంపించాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా గోరింటాకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఆ భూమిని ఆ బీహార్ గంగ్ చంపేస్తే ఆ తర్వాత నీ మీద అనుమానం వస్తే నా మీద అనుమానం రాదు. ఎందుకో తెలుసా పిన్ని? ఎందుకంటే నా బావను చంపాలని చూసింది ఎవరో వ్యక్తి అని భూమి చెప్పింది. అతనే ఇదంతా చేశాడని నమ్ముతారు కాబట్టి అని విధంగా అనగానే నిజంగా నీది సూపర్ ప్లాన్ అని గోరింటాకు అంటూ ఉంటుంది. కానీ బెడిసి కొడుతుందా పిన్ని? బెడిసి కొట్టడం కాదు. ఎందుకంటే మామూలు వాళ్ళు కాదు బీహార్ గ్యాంగ్. కత్తి తీస్తే నరికేదాకా వదిలిపెట్టరు అని ఈ విధంగా అనగానే
గోరింటాకు అలానే చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు అలా భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా రౌడీలు అటుగా వస్తూ ఉంటారు. ఇక గగన్ మాత్రం ఆఫీస్కి వెళ్తాడు. భూమిని వదిలేసి ఇక భూమి ఒంటరిగా ఉంటుంది. ఇక రౌడీ వెంటనే భూమి తలను నరకబోతూ ఉన్న సమయంలో అప్పుడే నయని ఎంట్రీ ఇస్తుంది. నయని ఎంట్రీ ఇచ్చి చెడామడా కొడుతూ ఉంటుంది రౌడీలను. భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రౌడీలను కొట్టగానే రౌడీలు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు మీరు అని భూమి అంటూ ఉంటే ఐఎమ్ నయని, శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన నయని. బై ది వే, నిజం ఎక్కడ ఉన్నా తవ్వి బయటికి తీసుకొని వస్తుంది అనే విధంగా నయని అనగానే అలానే చూస్తూ ఉండిపోతుంది. నేను మా నాన్న కూతురన్న నిజం బయటపడింది, కానీ నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు. వీటన్నిటికీ నేను బయటికి తీసుకొని వస్తాను. అసలైన దొంగను పట్టుకుంటాను, పట్టుకొని తీరుతాను. ఎవరైనా సరే, దీని వెనుక ఎవరున్నా సరే, ఎవరిని వదిలిపెట్టేదే లేదు అనే విధంగా నైని అంటూ ఉంటుంది. ఇక నువ్వు కంగారు పడకు, నేనున్నాను. ఎవరినైనా, ఎలాంటి దొంగనైనా వితిన్ సెకండ్లో పట్టుకోగలను. కానీ ఇందులో లోతులో చాలామంది ఉన్నారని అనిపిస్తుంది. ఎవరిని వదిలిపెట్ట. నువ్విక ఇంటికి వెళ్ళు. నేను శరత్ చంద్ర ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అనే విధంగా అంటూ ఇక వెంటనే నయని అక్కడి నుండి శరత్ చంద్ర ఇంట్లో అడుగు పెట్టగానే అప్పుడు అపూర్వ, ఎవరు? ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన నయని అని అనగానే అపూర్వ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక అంతలో కృష్ణప్రసాద్ మాత్రం చాలా కంగారు పడిపోతూ, ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు వచ్చారా? అంటే మీరు పోలీసులు కదా? అవును. ఎందుకంత కంగారు పడుతున్నారు? అంటే శరత్చంద్ర గారిని చంపింది మీరేనా అని నయని అంటూ ఉంటే, ఏంటి మా బావని నేను చెప్పుకుంటానా? నేను కాదు. మరి నీ తడబాటు, నీ ఒంటి మీద కారుతున్న ఆ చెమట, అదంతా చూస్తుంటే నువ్వే చంపాలని చూసావేమో అని అనిపిస్తుంది. మా ఆయన అట్లాంటి వారు కాదు. అయినా మా అన్నయ్యని చంపాలని మా ఆయన ఎందుకు చూస్తారు? మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలా మీరు మాట్లాడకండి అని మీరా అంటూ ఉంటుంది. ఇక అంతలో, అయినా మిమ్మల్ని మేము పెట్టుకోలేదు కదా, ఎవరో చేసుంటారు. ఎవరు చేసినా జడ్జి గారి నుండి ఆర్డర్ వచ్చినప్పుడు మేము పాటించాలి కదా అని నయని అనగానే, సరే అయితే మా బావని ఎవరు చంపాలని చూసారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి అని అపూర్వ అంటూ ఉంటుంది. వదిలిపెట్టను. ఎందుకంటే ఎవరెవరు దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా దోషులుగా అప్పచెప్పాలి. కాబట్టి ఇప్పటికి నేను 106 కేసులు సాల్వ్ చేశాను. ఇక దీంతో 107 అవుతాయి. ఆ తర్వాత 108కి నాకు పురస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను కదా అని అనగానే ఇక కృష్ణప్రసాద్ చెర్రి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం వంశీ చాలా భయపడిపోతూ ఉంటాడు. అంతలో ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, ఎందుకు పదే పదే చేస్తున్నావు? ఎందుక? 5 లక్షలు పంపించామని చెప్పాను కదా. 5 లక్షల? అవును, 5 లక్షలు పంపించకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. వద్దు వద్దు, నా పేరు బయటికి చెప్పకో అని అంటూ ఉండగా ఇందు ఒక్కసారిగా షాకింగ్గా ప్లేట్ని క్రింద పడేయగానే వంశీ ఇందుని చూసి షాక్ అయిపోతుంది. మరి ఇందు తన భర్త బండారాన్ని బయట పెడుతుందా లేదా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వర్క్ చేస్తాయి. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.